హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. ప్రముఖ భరతనాట్యం కూచిపూడి నర్తకి యామిని కృష్ణమూర్తి మరణించారు. ఆమె పొందిన అత్యుత్తమ పురస్కారం ఏది? పద్మవిభూషణ్. 27,000 కోట్లతో ఏ రాష్ట్రంలో టాటా కంపెనీ చిప్ ప్లాంటును ఏర్పాటు చేస్తుంది? అస్సాం. బీఎస్ఎఫ్ నూతన టీజీగా ఎవరు నియమితులయ్యారు? దల్జిత్ సింగ్. రష్యా రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ వస్తువుకు చోటు దక్కింది? కలంకారీ దరిస్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో 119 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 39. ఫిలింఫేర్ అవార్డు సౌత్ 2024లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? బలగం. ఫిజీ దేశంలో పర్యటించిన తొలి భారత అధ్యక్షురాలిగా ఎవరు నిలిచారు? ద్రౌపది ముర్ము. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు 2024 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. దాదాపు 30 దేశాలతో కలిసి భారత్ ఏ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహిస్తుంది? తరంగశక్తి 2024. బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసిన ఏ పోలియో వ్యాక్సిన్కు WHO గుర్తింపు లభించింది? NOPV2. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలో భారత పతాకధారిగా ఎవరు ఉంటారు? మను భాకర్. ఇటీవల విరాసత్ 10వ జాతీయ చేనేత దినోత్సవం ఏ నగరంలోని చేనేత హాల్లో ప్రారంభమైంది? న్యూఢిల్లీ. టాటా గ్రూప్ 27,000 కోట్ల సెమీకండక్టర్ సౌకర్యాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించింది? ఆంధ్రప్రదేశ్. ప్రముఖ గాంధేయవాది మరియు సామాజిక కార్యకర్త శోభనా రనడే తన 100 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు. ఆమె సామాజిక సేవకు గాను ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును పొందారు? 2001. ఇటీవల ఆరోగ్య సంరక్షణ, ఫిన్టెక్ మరియు ఏరోస్పేస్ వంటి కీలకమైన రంగాలలో భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ప్రారంభించేందుకు ఐఐటి మద్రాస్ ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఇడ్బీ బ్యాంక్. మహిళా సాధికారత లక్ష్యంగా ఇటీవల ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం? జార్ఖండ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంటలను కనీస మద్దతు ధరకి కొనుగోలు చేస్తుంది? హర్యానా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.